ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. ఇప్పుడు అమ్మలతో లేదా? అంటే హైదరాబాద్ లో నేనే ఉంటున్నాను. ఇంటి దగ్గర ఇల్లు కట్టాను. సో అక్కడ మమ్మీ వాళ్ళు ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటారు. ఇప్పుడు ఎలా డబ్బులు? ఇప్పుడు నేను నార్మల్ గా అయితే యూట్యూబ్ మీద యూట్యూబ్ బేస్ చేసుకున్నాను. దానికి బిఫోర్ నుంచి నేను కమ్యూనిటీ వర్క్స్ చేస్తూ నేను సెటిల్ అయిపోయాను. ఫైనాన్షియల్ గా అయితే ఇప్పుడు నేను చాలా బాగా సెటిల్ అయ్యి ఉన్నాను. యూట్యూబ్ చేస్తున్న ఇన్కమ్ అట్లానే కొంచెం యూట్యూబ్ నుంచి ఇప్పుడైతే 1.2 అట్లా యూట్యూబ్. బిఫోర్ ఇంకా ఎక్కువ వచ్చేది. ప్రమోషన్స్ అవన్నీ ప్రమోషన్స్ చెయ్యట్లేదండి. నార్మల్ ప్రమోషన్స్ అమ్మాయిలకు సంబంధించిన బిఫోర్ చేశాను, అసలు చెయ్యట్లేదు. నేను నో పెయిడ్ ప్రమోషన్స్ అని కూడా పెట్టాను. అవును, చూసాను నేను. ప్రమోషన్స్ చేయరు, ఓన్లీ యూట్యూబ్ నుంచి 1.5 lakh 1.2 ఒక 2 months నుంచి అయితే మాత్రం నేను సరిగ్గా ఈ వీడియోస్ చేయట్లేదు. 12,000 13,000 అట్లానే వస్తున్నాయి. అంటే ఒక 3 months నుంచి. దాని బిఫోర్ నేను బాగా చేసేదాన్ని 1.2 మ్యాక్స్ 1.5 మధ్య. ఇప్పుడు రెవెన్యూ ఇంకేం లేదు. ఈవెంట్స్కి ఏమైనా వెళ్తారా? ఈవెంట్స్ ఏం లేదు. ఇప్పుడు నేను షాప్ ఓపెనింగ్స్ అట్లా ఏదైనా జరిగినప్పుడు కొంచెం నాకు తెలిసిన వాళ్ళు విఐపీస్ కానీ వాళ్ళకి కానీ దిష్టి తీయడము, లేదంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా పుట్టారు అంటే బ్లెస్సింగ్స్ కానీ నన్నే పిలుస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు బాగానే ఇస్తారు. 51 51 31 ఓకే. మొత్తం మంత్లీ ఓవరాల్ గా ఇప్పుడైతే నా ఇన్కమ్ 1.2 అంతే. అంతే మొత్తం అన్ని కలిపినా కూడా అంతే. అంతకు మించి చెప్పట్లేదు సార్. అంతే. అంటే ఆ టైంలో నేను సేవింగ్స్ ఎక్కువ చేసేసాను బాగా. ఒకప్పుడు అంకిత నాయుడు వీడియోస్ చూస్తున్నప్పుడు అంటే లైక్ బిఫోర్ బ్రేకప్ కానీ బిఫోర్ ఇది కానీ ఫేస్ ఒకలా ఉండేది. ఇప్పుడు చాలా చేంజెస్ అయిపోయి. అవునండి. ఎందుకు అన్ని చేంజ్ చేసుకుంటున్నారు? అంటే ఎందుకు చేయించుకున్నానంటే నేను ఒక పుట్టడం అనేది అమ్మాయి తత్వంతో ఉన్న ఒక అబ్బాయిగా పుట్టాను. సో ఎక్కడైనా నాకు చిన్నగా ఏదైనా అనిపించిందంటే దాన్ని వెంటనే చేంజ్ చేసుకోవాలి అనే థాట్ నాకు ఉంటది. నాకు నేను ఒక పుట్టడం ఒక అబ్బాయిగా పుట్టిన నా మనసు అమ్మాయి అంటే ఇప్పుడు ఒక గొంగళ పురుగు ఉంటది, తన జీవితం ఎట్లా ఉంటది, చాలా చిరాగ్గా కనిపిస్తుంది. కానీ ఒకసారి తనకి మారినప్పుడు ఒక అందమైన సీతాకోక చిలుకగా మారుతుంది. సో నేను పుట్టినప్పుడు కూడా ఒక గొంగళ పురుగు లాగానే ఫీల్ అయ్యాను. నేను ఒక అందమైన సీతాకోక చిలుక అవ్వాలి అనేది నా మనసులో ఉంది. దానికోసం నేను ప్రయత్నించాను. డెఫినెట్లీ నేను సక్సెస్ అయ్యాను నేను అనుకుంటున్నాను. అంటే మీరు అన్నారు ఎందుకు ఇవన్నీ చేయించుకుంటున్నారు అని. నేను ఒక పరిపూర్ణమైన అమ్మాయిలా కనపడినా ట్రాన్స్ ఉమెన్ అనే అంటారు. బట్ నేను ఫీల్ అవుతాను ఒక అమ్మాయి పక్కకు వెళ్ళినప్పుడు ఓ అమ్మాయి కన్నా చాలా బాగుందిరా అనే ఫీల్ నాకు అనిపించినప్పుడు నేను సాటిస్ఫై అయిపోయి కామెంట్ అయ్యాలి. ఆ కామెంట్ కి నేను హ్యాపీగా ఫీల్ అయ్యి అమ్మాయి హ్యాపీ నేను ఇంత మారినందుకు. ఓకే. ఇప్పుడు సీతాకోక చిలకలకు రెక్కలు వస్తే ఎగిరిపోదామనా? వెళ్ళిపోతా డెఫినెట్లీ. ఎక్కడికి? ఎక్కడికో ఒక చోటకి, మమ్మల్ని యాక్సెప్ట్ చేసే చోటకి. అయితే ఇప్పుడు మొత్తం అంతా ఇంకా చేంజెస్ చేస్తూనే ఉంటారు అలాగా? అంటే జా చేయించుకున్నానండి, లిప్స్ నోస్ చేయించుకున్నాను, ఫోర్ హెడ్ చేయించుకున్నా, నడుం చేయించుకున్నా, ఇంకా ఫుల్లీ ఫీమేల్ లాగానే అన్ని చేయించేసుకున్నాను. మొత్తం అన్ని చేయించేసుకున్నారు కదా. ఇష్యూస్ రావా ఏమి? అంటే ఏం లేదు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అయితే ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. అది శృతి మించితే ఇప్పుడు నేను చేయించుకున్న దానికి ఓకే. ఇంకా ఎక్కువ మనము ఎనర్జీ ఎక్కువ తీసుకుని మన బాడీని వీక్ చేసేసుకుని ఫుడ్ అనేది ఎక్కువ బాగా తినకుండా ఇలా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. నార్మల్గా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటే ఏదో ఒక ఇష్యూ. అంటే ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి. అంటే డబ్బులు పోయినా కూడా ఒక మంచి డాక్టర్ ని సజెస్ట్ చేసుకుంటూ ముందుకెళ్తే ఏం ప్రాబ్లమ్స్ రావు. బట్ అది కూడా ఎక్కువ బేర్ చేయరు ఎవరు. చాలా పెయిన్ఫుల్, అది చాలా నరకం. తాగడానికి ఉండదు, తినడానికి ఉండదు, గాలి పీల్చడానికి ఉండదు. ఇక చెప్పలేము ఆ బాధలన్నీ. ప్రియాంక నీ ఫ్రెండేనా? అవునండి. మాట్లాడతారా? మీ ఇద్దరు అనుకునే చేయించుకుంటుంటారా ఏదైనా? లేదండి. ఎందుకండి? తను చేయిస్తుంది, దాని తర్వాత మనం మీరు చేయించుకుంటారు. సేమ్ ట్రీట్మెంట్స్. చెప్పాను కదా, అందంగా ఉండడము అనేది మాకు ఉంటది ఆ మనసులో. ఎక్కడ మేము ఒక అమ్మాయిలాగా ఉండాలి, ఎంత మారినా ఉంటది జనాల్లో మీరు అలాగా మీరు ఇలాగా అని. బట్ అనేవాళ్ళు అంటూనే ఉంటారు. మనం మనలాగానే ఉండాలని నేను అనుకుంటాను. మీ పక్కన ఒక చిన్న చిన్న అబ్బాయిలు వీళ్ళు ఉంటారు, అంటే కొడుకులు, మా కొడుకు మా ఇది అనుకొని చెప్తా ఉంటారు.
అవునండి. ఒకప్పుడు ప్రియాంక బిగ్ బాస్ కి వెళ్ళే టైంలో కూడా ఒక కొడుకు అనే ఒకరు తిరిగేవాడు, అవునండి. ఒక ఉండేవాడు. అవును. ఇప్పుడు మీకు కూడా ఇందాక అడిగితే ఆ కొడుకు అన్నారు. ఎందుకు కొడుకులు ఉంటారు మీకు? అంటే వాళ్ళు కొడుకు అనడానికి వాళ్ళు కొడుకు కమ్ కోడలు. ఎందుకంటే మీకు అర్థం కాలేదు. ఉమ్, కొడుకు నుంచి కోడలుగా మారుతారు. ఎందుకంటే వాళ్ళు మీకు చెప్పాను కదా, మేము ఒకప్పుడు అబ్బాయిలా ఉన్నప్పుడు ఉమ్, సో వాళ్ళని మేము కొడుకులుగానే ఫీల్ అవుతాం. ఇప్పుడు తను ఉమ్, గేని ఇప్పుడు మేము అమ్మాయి అని పిలవలేం కదా. ఉమ్, ఉమ్, తను ఫ్యూచర్లో మారుతారు. ఉమ్, ఫ్యూచర్లో మారే వాళ్ళు మాతో ఉంటారనమాట. మాతో ట్రావెల్ చేస్తారు, ఇట్లా మంచి చెడులు అన్నీ చూసుకుంటూ ఉంటారు. మాకంటూ ఒక వెల్ విషర్ అనొచ్చు. వాళ్ళని మేము కొడుకు కోడలు, మారిన వాళ్ళని కోడలు అంటాము, మారిన వాళ్ళని కొడుకు అంటాం. అచ్చా, అలా మీ దగ్గర కొడుకులు అంతే. ఓకే. కానీ మీకు ఎప్పుడైనా ఫీల్ అవుతావా అంకిత, లైక్ నేను ట్రాన్స్ ఉమెన్ అన్నా ఫీల్ అసలు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. నాకు నచ్చినట్టుగా మారాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు. అంతకు ముందే నేను చాలా బాధపడేదాన్ని. ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ లో మీరు ఇది అని క్వశ్చన్ చేస్తారు. బట్ ఇక్కడ నేను ఎంత క్వశ్చన్ చేసినా లైట్ నా లైఫ్ నేను హ్యాపీగా ఉన్నాను. ఉన్న చిన్న జీవితం అండి. ఈ జీవితం పోతే మళ్ళీ ఎలా పుడతానో తెలియదు, కుక్కనవుతానో నక్కనవుతానో తెలియదు. ఈ లైఫ్ లో అయితే మాత్రం ఇది నేను అనుకుంటాను, ఇది నాకైతే చాలా అద్భుతమైన లైఫ్. అంత ఫైన్.